హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. సో షర్మిల గారికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఎలాంటి న్యూస్ కూడా బయటికి రాలేదు. అయితే ఆవిడే స్వయంగా ఒక ప్రెస్ మీట్లో భాగంగా మాట్లాడుతూ గతంలో ఆవిడ ఇన్సల్ట్గా ఏదైతే ఒక విషయానికి సంబంధించి ఆవిడ ఇబ్బంది పడిందో దాన్ని తెర ముందుకు తీసుకొచ్చి మాట్లాడడం జరిగింది. అదే ప్రభాస్ గారికి ఆవిడికి ఒక రిలేషన్షిప్ ఏదో ఉన్నట్లుగా ఒకటే అప్పట్లో బాగా వైరల్ అయింది, అందరికీ తెలిసే ఉంటుంది. దీనికి సంబంధించి ఆవిడ గతంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. బట్ కాకపోతే అందరూ మర్చిపోయారు అనుకున్న టైంలో మళ్ళీ ఆవిడే దాన్ని రేకెత్తించి మాట్లాడడం జరిగింది. అసలు ఎగ్జాక్ట్గా ప్రభాస్ గారికి మరియు షర్మిల గారికి ఏ కైండ్ ఆఫ్ అనుబంధం ఉంది, దీనికి సంబంధించి ఒక మంచి వివరణ, ఒక పూర్తి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. చాలామంది మాట్లాడుకుంటున్నారు గతంలో కూడా షర్మిల గారికి ప్రభాస్ గారికి లింక్ ఉంటున్నట్లు, లేదా ఈవిడే ఆయన కోసం ఏదో ప్రపోజల్ పెట్టినట్లు చాలా ఇదిగా రాశారు ఆవిడ గురించి. బట్ అది బాలకృష్ణ గారే చేయించారని ఆవిడ చెప్పుకొస్తున్నటువంటి వాదన. నిజంగానే బాలకృష్ణ గారు ఆ కైండ్ ఆఫ్ చేసే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి? వైఎస్ఆర్ మరణానంతరం ఈయన్ని జైల్లో వేసినప్పుడు పార్టీ మొత్తం పెత్తనం నెత్తి మీద వేసుకొని పెద్ద పాదయాత్ర చేసింది. అది ఎంత పెద్ద హిట్టో ఆ రోజుల్లో అందరికీ తెలుసు. అండ్ ఒకానొక టైంలో అసలు వైఎస్ఆర్ గారిని మైమరిపించేలాగా తన కూతురు నిలబడింది. అయితే మొత్తం పెత్తనం అంట తను నొక్కేస్తుందేమో, మనకేం మిగలదేమో, ఆవిడ్ని దించి నువ్వు మళ్ళీ ఆ స్థానానికి రావాలి అని కూడా వచ్చే వాళ్ళు ఇచ్చిన ఉచిత సలహా జైల్లో ఉన్న ఈయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ఈయన విడుదలై వచ్చిన తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టి దాన్ని ముందుకు నడిపించి ఏదో చెయ్యాలి, ఆయన తనే హెడ్గా ఉండాలి. కానీ జనాల్లో వైఎస్ఆర్ తర్వాత నెక్స్ట్ హెడ్ ఎవరు అంటే షర్మిల ఫేసే రిఫ్లెక్ట్ అవుతుంది అప్పటి వరకు జనాల్లో. ఈయన అసలు కనబడలేదు కదా జైల్లో ఉన్నప్పుడు. సో కనీసం ఆ ఫోకస్ కూడా లేకపోయేసరికి ఫుల్ అన్ని స్పాట్ లైట్స్ ఆవిడ పైకి షిఫ్ట్ అయ్యేసరికి ఈయన కొంచెం డల్ అయ్యి ఆవిడ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయండి, ఇంట్లో కూర్చోబెట్టండి, అప్పుడు నేను నడుస్తాను. ఆవిడ ఇంట్లో కూర్చోబెట్టండి నెంబర్ 1. అరే ఇప్పటిదాకా నడిచి సడన్గా ఇంట్లో కూర్చుంటే అందరికీ అనుమానాలు వస్తాయి కదా ఏదో అయ్యిందని. ఓ క్యారెక్టర్ అసాసినేషన్ చేయండి, ఓ రంకంట కట్టండి ఎవరితోనైనా. అప్పుడు వీళ్ళకు ఉన్న టైంలో ఏంటంటే ఎటు తిరిగినా ప్రభాస్ పోస్టర్లు ఎక్కువ కనబడేవి. ఆ టైంలో మంచి ఫామ్లో ఉన్న హీరో బుజ్జిగాడు ఆ కైండ్ ఆఫ్ అన్ని వరుస పెట్టి. అవును. ఇక తర్వాత ఇక ప్రభాస్ అనేసరికి ఇదేదో బాగుంది, ఈయన కంటగట్టేసేయండి అంటే అలా ఒక రంకు పురాణం అంటగట్టి దాన్ని బాగా వైరల్ చేస్తే జనాల్లోకి నెగిటివిటీస్ పెట్టాయి. ఓ ఏమంటారా హీరోతో ఏదో తిరుగుతుందంట, అట్లంట ఇట్లంట. అబ్బా జనాల్లోకి వచ్చేసరికి పెద్ద ఏందో అనుకున్నాం, ఈమె ఇట్లాంటిదా అట్లాంటిదా అని చెప్పేసి పుకార్లు పుట్టాయి. తర్వాత వీళ్ళు చంకలు గుద్దుకొని పార్టీ పగ్గాలు చేపట్టారని ఒక వార్త సోషల్ మీడియాలో ఉంది, సర్క్యులేట్ అవుతుంది. అప్పట్లో ఒక వార్త ఉండింది. అంటే షర్మిలని వాళ్ళన్నే తన స్వార్థం కోసం ఇలా చేయించాడని ఒక వార్త సర్క్యులేట్ అయింది. బేసికలీ అది ఎప్పుడు సర్క్యులేట్ అయింది అంటే ఆ టైంలో ఆవిడ సైలెంట్గా ఉన్న టైమే. తర్వాత తెర మీదకి సడన్గా ఒక తుఫాన్లా దూసుకొచ్చింది తెలంగాణలో పార్టీ పెట్టి. ఆ టైంలో ఈవిడ్ని దించడానికి అప్పుడున్న సన్నాసి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు ఈవిడ్ని షికండి అని, కొజ్జా అని, అలా అని, ఇలా అని ఇంకా రకరకాల మాటలని ఆవిడ్ని బాగా ట్రోల్ చేశారు. అవును అవును. బయటకు వస్తే కారులో ఈడ్చుకెళ్ళారు, ఇంటి నుంచి అడుగు బయటకు వేస్తే లోపల తోసేసి తలుపులేశారు. ఎక్కడేమే బయటకు వస్తే నిరుద్యోగ దీక్షని అదని ఇదని కూర్చొని మాకు నెత్తిన ఏదో పెట్టుద్దేమో అని వాళ్ళ భయం వాళ్ళది. కనీసం భయపడ్డారుగా తుఫాన్లా వచ్చినప్పుడు. సో ఆ టైంలో ఈవిడ ఇంకా ఆవిడైనా సరే భయపడకుండా తిరిగేసరికి ఓ రోజు జైలు కూడా పంపారు. తిరిగేసరికి ఆ ప్రభాస్ పురాణం మళ్ళీ తెర మీదకి వచ్చింది. ఆ టైంలో ఆవిడ ఏం చేసింది, పోలీస్ కేసు పెట్టింది. పోలీస్ కేసు పెడితే సైబర్ క్రైమ్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి పాపం ఎవరినో తీసుకొచ్చి వీడే అని చెప్పి వాడు ఇప్పుడు ఉన్నాడో జైలు వేసారో తెలియదు, ఒకరిని పట్టుకున్నారు వీడే అని. కానీ వార్త అప్పుడుది 2014 ఎలక్షన్ కంటే ముందే వైరల్ అయింది. ఆ తర్వాత టీడీపీ వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ వైసీపీ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఒక ఎలిగేషన్ పాస్ చేసింది. అప్పట్లో బాలయ్య ఆఫీస్ నుంచి షర్మిలని ఇలా ప్రభాస్కి అంటగట్టే రంకు పురాణంని నడిపారు, అది ఆ ఆఫీస్ నుంచే వచ్చింది, నా దగ్గర ఐపీ అడ్రస్ కూడా ఉంది అన్నాడు. డన్. ఇప్పుడు ఈవిడ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఓకే అన్న అంతా బాగానే ఉంది,
నీ దగ్గర ఐపీ అడ్రస్ ఉన్నప్పుడు పలానా ఆఫీస్ నుంచే వచ్చిందని తెలిసినప్పుడు అది ఎప్పుడు జరిగింది? 2000 ఎలక్షన్ ముందే జరిగింది. ఆ టైంలో వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సరే నువ్వేమీ చేయలేదు. నెక్స్ట్ 5 ఏళ్ళు నువ్వు అధికారంలోకి వచ్చావు కదా, నీ దగ్గర ఐపీ అడ్రస్ కూడా ఉంది కదా, మరి అప్పుడెందుకు నువ్వు దీని మీద చర్యలు తీసుకోలేదు అని సూటిగా అడిగింది. అంటే ఇది అప్పుడు పుట్టిన పుకారు అంటే అయ్యో నేను ఏదో చూడలేదు అని సర్దు చెప్పొచ్చు. ఎప్పటిదో ఇప్పుడు ఏమైంది, ఎలిగేషన్ పాస్ చేసిన వాళ్ళు తాను తీసుకున్న గొయ్యిలో తానే పడ్డట్లుగా దొరికిపోయాడు. సాక్షాత్తు వాళ్ళ చెల్లె చెప్పింది, ఇది వచ్చింది బాలయ్య ఆఫీస్ నుంచి కాదు, నాన్నే చేయించాడు ఇది గతంలో, అప్పుడున్న వార్త ఒరిజినలే అని చెప్పింది. ఎందుకు దానికి ఆవిడ ఒరిజినల్ అనిందంటే షర్మిలకి ఎక్కువ ఇంపార్టెన్స్ వస్తుంది, నీ ఇంపార్టెన్స్ తగ్గుతుందని ఆ కూడా వచ్చిన ఉచిత సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో కాదు, విజయసాయిరెడ్డి. ఆ విజయసాయిరెడ్డి ఇప్పుడు జగన్ పక్షాన ఉండడం, ఆ సుబ్బారెడ్డి ఇప్పుడు జగన్ పక్షాన ఉండడం, అన్న చెల్లెలు ఇద్దరికీ ఈక్వల్గా చిన్నప్పటి నుంచి తెలిసిన మనుషులు ఇప్పుడు జగన్ తరఫున రాజకీయంగా మాట్లాడేసరికి ఆవిడ క్లారిటీకి వచ్చింది, ఎస్ దే ఓన్లీ డిడ్ వాంటెడ్లీ అని. ఓకే, ఇది ఓవరాల్గా జరిగింది. ఇకపోతే ఈ విషయంలో బాలయ్యని ఇన్వాల్వ్ చేశారు. బాలయ్య దగ్గరకు వద్దాం. ఆయన చాలా సింపుల్గా కరాఖండిగా నేను పట్టించుకొని పో అనేసాడు. అంటే మరి ఇంత చిల్లరగా ఒక అన్న ఒక చెల్లి మీద ఎవరితోనో రంకు పురాణం అంటగట్టడం అంటే అంతకంటే నీచమైన పని ఇంకోటి లేదు. అది ఒక రాష్ట్రాన్ని శాసించే సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యి 10 కోట్ల మందికి దేవుడిలాగా ఉన్నటువంటి వ్యక్తి కొడుకు అయి ఉండి వాళ్ళ సొంత చెల్లి మీద ఇలాంటివి చేశారు అంటే జనాలకు అసహ్యంగా ఒక రకంగా ఉంది, కంపరంగా ఉంది. సరే ఓవరాల్ ఇప్పుడు ఇదంతా రంగు పురాణం పక్కన పెడదాం. నీ అన్నకు సిగ్గులేక నిన్నేదో అన్నాడు, నువ్వు దాన్ని బయట పెట్టుకున్నావు, క్లారిటీ ఇచ్చుకున్నావు, బాగానే ఉంది. మీ ఇద్దరు బాగానే ఉన్నారు కదా, సరే బాలయ్యని లాగితే లాగావు, ఏదో ఆ పార్టీలో ఉన్నాడు కదా ఒక ఎమ్మెల్యే అని. మధ్యలో ప్రభాస్ ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ప్రభాస్కి జరిగిన డ్యామేజ్ని ఎవడు భర్తీ చేయాలి? బేసికల్లీ ఆయన ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఈ అరుగు మీద కూర్చునే వాళ్ళు, వైన్ షాప్లో వెనకాల మాట్లాడుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా అందుకే ప్రభాస్ పెళ్లి చేసుకోలేదంట, షర్మిలతో ఏదో ఉందంట, అప్పట్లో బాగా తిరిగింది, ఈమె దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఈమె డబ్బులు పెట్టి ఆయన పాన్ ఇండియా స్టార్ చేసింది. పిచ్చి పిచ్చి కూతలు. ఇప్పుడు వీళ్ళ పళ్ళు రాలగొట్టాలా లేకపోతే ఈ పుకారు పుట్టించిన వాళ్ళ పళ్ళు రాలగొట్టాలా అర్థం కాని పరిస్థితిలో ఉంది. వీళ్ళని ఏమంటాం, వీళ్ళు అమాయకులే. ఏ వార్త తెలిస్తే ఆ వార్త గురించి మాట్లాడుకునే అమాయకులు, అంతే కదా. ఆ వార్త సృష్టించిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఈ ఎన్ని నోర్లు ఎప్పుడు మూతపడాలి? ఈ జన్మకు పడతాయా? ఈ డ్యామేజ్ ఎవడు కంట్రోల్ చేయాలి? ఇప్పుడు ప్రభాస్కి వచ్చిన డ్యామేజ్. యాక్చువల్లీ డార్లింగ్ అన్న పేరు ప్రభాస్ గారికి ఉన్న ఆ గుడ్ విల్కి సో ఎంత నెగిటివ్ వచ్చినా కూడా అది ఎట్టు తిరిగి అది భూస్థాపితం అవుతుంది. బట్ యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అటు ఆర్టిస్టులు అందరికీ కూడా ఎక్కడో ఒకటి ఉంది కదా నెగిటివిటీ, ఆ కాస్టింగ్ కౌచ్ అనో లేకపోతే ఇట్లా రంకు పురాణాలను, ఆ అమ్మాయితో ఆ డేటింగ్ అనో, ఈ హీరోయిన్తో ఈ డేటింగ్ అనో, ఇవన్నీ ఉండడం వల్ల స్పెక్యులేషన్స్ కామన్ మ్యాన్ కూడా ఇలా అనుకోవడంలో అంతే. వాళ్ళు మాట్లాడుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్టు ఉంది. ఇప్పుడు ప్రభాస్ మీద పడ్డది, ఇప్పుడు ప్రభాస్ వీళ్ళందరి మీద పరువు నష్టం దావా ఎన్ని కోట్లు వేయాలి చెప్పు? ఈవిడ మీద కూడా వేయాలి. ఈవిడ క్లారిటీ ఇచ్చుకున్నా కూడా ఈవిడ మీద కూడా వేయాలి. ఎందుకంటే అసలు ఆ పేరు వాడటమే తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ప్రభాస్ ఎవరో తెలియదు అనింది, కరెక్టే. అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక ట్రోలింగ్, నాకు ప్రభాస్ ఎవరో తెలియదు, ఎప్పుడు కలవలేదని ఆవిడ చెప్పింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలియదా? తెలియకుండానే మాట్లాడుతున్నావా? ఈమె తెలియదు అనిందంటే ఎంత నడిపిందో అని మళ్ళీ కామెంట్లు. తను తెలీదు అనింది ఏ విషయంలో అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నా, నాకు నరేంద్ర మోడీ ఎవరో తెలియదు అంటాను. దాని అర్థం ఏంటి? నేను ఎప్పుడు కలవలేదు, కలిసి మాట్లాడలేదు, సెకండ్ ఇచ్చింది లేదు, కూర్చొని కాఫీ తాగింది లేదు. కనీసం ఏదైనా పేరంటానికి పరోక్షంగా ఆయన అటువైపు నుంచి నేను వచ్చి కూర్చున్న దాఖలాలు కూడా లేవు. ఏదో ఒక ఈవెంట్లో అనుకోకుండా కూడా వస్తాం కదా, అలా వచ్చిన ఇది కూడా లేదు. ఆయనకు నాకు ఎలా అంట కడతారు నాకు తెలియదు అని ఆ కోణంలో చెప్పింది. అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకో కోణంలో అర్థం చేసుకుని దాన్ని ఇంకోలాగా తవ్వుతున్నారు. ఇది ఓవరాల్గా జరిగింది. ఇప్పుడు ప్రభాస్ గారిని అన్నో తమ్ముడుగానో ఆవిడ భావించినట్టుగా ప్రెస్ మీట్ ముందు మాట్లాడితే అయిపోతుండే కదా, ఎంత రాదు కదా, ఇంత రచ్చ. 1 సెకండ్, ఇప్పుడు ఏంటి అన్నో తమ్ముడు అని ఎందుకు అనాలి? అన్నో తమ్ముడు అంటే నా మీద ఏదో ఎలిగేషన్ ఉంది, నేను దాన్ని చెరుపుకోవడానికి చేసిన ప్రయత్నం అని కూడా అంటారుగా. మళ్ళీ సైలెంట్గా ఉన్నా అంటారు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా అంటారు, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకున్నా అంటారు.
అనేవాళ్ళు ఎలాగైనా అంటారు కదా. ఇప్పుడు నాకు ఎవరో తెలియదన్నా కూడా ఈ రకంగా చెప్పారు. నాకు తమ్ముడు లాంటి వాడు, అన్న లాంటి వాడు అంటే, నీకు ఆయన ఎవడో తెలియకుండా నీకు అన్న తమ్ముడు అయిపోయారా? రోజా గారు సొంత అన్ననే ఇది చేసిన వాళ్ళు. రోజా గారు ఒక చిన్న ఫంక్షన్ లో ఏదో వాళ్ళ అన్నగారు పాపం ఆవిడతో కేక్ పెడుతూ ముద్దు పెట్టిన దాన్ని విపరీతంగా అది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు ట్రోల్ చేసి ఆమె హింస పెట్టినారు. ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకోవాలి. ఎందుకో ఇది కూడా కొంతమందికి క్లారిటీ ఇస్తే బాగుండు. అనుకోకుండా వచ్చింది. మన టాపిక్కి సంబంధం లేకుండా చిన్నగా చెప్తా దీని గురించి. రోజాకి వాళ్ళకి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు, ఆవిడ. తల్లిదండ్రులు ఎవరు లేరు, వీళ్ళు ముగ్గురే. ఎంత సంపాదించుకున్నా వాళ్ళ ముగ్గురికే, ఏం చేసినా వాళ్ళ ముగ్గురికి. ఒకనొకప్పుడు పుకార్లు కూడా వచ్చాయి, వీళ్ళ అన్న ఆస్తులన్నీ లాక్కొని రోజని ఏదో చేశాడు ఇంకా. ఇవన్నీ అబద్ధం. అదే వాళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారు. ఈ రోజు వరకు కూడా రోజా అన్నదమ్ములకి ఇవ్వాల్సిన విలువ ఇస్తుంది, ప్రేమించుకుంటారు, కొట్లాడుకుంటారు, అన్నీ చేసుకుంటారు. వాళ్ళ ఇష్టం అది. రాఖీ పౌర్ణమి రాఖీ కట్టుకుంటారు, కొట్లాడాల్సి వస్తే కొట్లాడుకుంటారు, వాళ్ళు బాగానే ఉంటారు. కాకపోతే ఏంటంటే అన్న చెల్లికి కేకు పెట్టినా సరే ఇంకోలాగా రోజా నోట్లో ఎవరో కేకు పెడుతున్నారు అంటే రోజా అన్న అనేటోడికి తెలియదు కదా. ఒక మగ మనిషి ఆడ మనిషి కేకు పెడితే అసలు వాళ్ళకి ఉన్న సంబంధం ఎలా ఉన్నా అవతలోడికి అనవసరం. ఈ ఒక జెండర్ ఇంకో జెండర్కి కేకు తినిపిస్తే రంకే. అది తల్లి కొడుకే కానీ అన్న చెల్లే కానీ ఎవడైనా కానీ అట్లా ఉంది సమాజం పరిస్థితి. సో వచ్చింది కాబట్టి చెప్తున్నా రోజా విషయంలో. అంటే మళ్ళీ ఇంకొంతమందికి క్లారిటీ వస్తుంది, అలాగే ఉండిపోతుంది కదా. ఇంకా షర్మిల విషయానికి వస్తే కూడా ఈ ప్రభాస్ది నిజంగా తనకేం తెలియదు అసలు. ఈయననే తెచ్చి ఎందుకు అంటగట్టారో కూడా అర్థం కాలేదు. కన్క్లూజన్కి వచ్చే ముందు లాస్ట్ ఒక డౌట్ నేను విన్నాను, ఈ స్పెక్యులేషన్. సో అసలు ఏంటా అని చూస్తున్నప్పుడు ఒక థియరీ మాత్రం ఏంటంటే, షర్మిల గారి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో అనిల్ గారు, సో ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ బుజ్జిగాడు మూవీ. ఓకే, సో బుజ్జిగాడు మూవీకి ప్రొడ్యూస్ చేస్తున్న టైంలో వీళ్ళ ఫ్రెండ్ కాబట్టి అనిల్ గారితో పాటు షర్మిల గారిని షూటింగ్ స్పాట్కి తీసుకెళ్ళడం, షూటింగ్ స్పాట్లో అలా ఆ షూటింగ్ చూస్తారనే భావంతో తీసుకెళ్ళడం, అక్కడ ప్రభాస్ గారి మీద ఈవిడ మనసు పడ్డం. సో ఇది ఒక థియరీ అనేది బయటకు వచ్చింది. ఇలా రాశారు కానీ ఇప్పుడు మళ్ళీ ఆన్సర్ ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అనే దాన్ని నేను 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఏ సందర్భాల్లోనూ మేము కలవబడలేదు, పిలవబడలేదు కూడా. పలానోడి పెళ్ళికి అనుకోకుండా ప్రభాస్ని పిలిచారు, అరే వైఎస్ఆర్ కూతురని ఈయన పిలిచారు అన్న దాఖలాలు కూడా లేవు ఇప్పటివరకు. సో ఈ షూటింగ్లకు ఆవిడ వెళ్ళడం, అక్కడ చూసి ఏమీ లేవు, నథింగ్, జీరో. ఇదంతా కూడా అల్లినటువంటి కట్టుకథ. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. సో వీడియో చూస్తున్న మీకు ఈ ఘటనపై మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ రూపాయలు తెలియజేయండి. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.